మన ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకోవా అండి. మనం పాలు వేడి చేసినప్పుడు ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు పాలను బయట పడేయకుండా చాలా సింపుల్గా పాలకోవా రెసిపీని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పగిలిన పాలను తీసుకొని ఒక బౌల్లోకి స్ట్రైనర్ను కానీ లేదా కాటన్ క్లాత్ను కానీ పెట్టుకొని ఇందులోకి వంపేసేయండి. వంపడం వల్ల వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. కదా, ఈ విధంగా వాటర్ మొత్తం పిండుకొని పన్నీర్ను మొత్తం తీసుకోండి. ఇలా మిగిలిన పన్నీర్ను ఇప్పుడు మళ్ళీ అదే గంజులోకి వేసుకొని పొయ్యి వెలిగించి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవారు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ అరకప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి 1 లీటర్ మిల్క్కు. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగేంత